అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రమేష్ బాబు, ఎండి పంచకర్మ, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఈరోజు అనగా మార్చి 24న టీబీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అసలు టీబీ డే అంటే ఏంటి, దాంట్లో లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని ఆయుర్వేదంలో ఎలా పరిగణిస్తారు, వాటి గురించి తెలుసుకుందాం. టీబీ ముందుగా మైకోబాక్టీరియం ట్యూబెర్కులోసిస్ అనే ప్రాబ్లం వల్ల ధాతుక్షయం జరిగి, అంటే ఆయుర్వేదిక్లో ధాతుక్షయం అంటే సప్తధాతువులైన రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్ర, వీటిలో మెయిన్ గా రసధాతువు, మేధోధాతువు, శుక్రధాతువు క్షీణించడం వల్ల రాజయక్షమగా చెప్పుకోబడే అతి పెద్ద వ్యాధి ఏర్పడుతుంది. దీంట్లో టీబీ అనగా మైకోబాక్టీరియం ట్యూబెర్కులోసిస్ అనగానే దాంట్లో ఉండే లక్షణాలు ఏంటంటే ముఖ్యంగా దగ్గు, అంటే కాఫ్, ఫీవరు, తర్వాత నీరసంగా అనిపించడము, బలహీనంగా అనిపించడము, నైట్ పూట ఎక్కువగా స్వెట్ రావడం అంటే చెమటలు రావడము, ప్రతిదానికి చిన్న చిన్న పనులకి అలసిపోవడం లాంటివి జరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని సరైన వైద్యం వాడుకుంటే మంచిగా దీని నుంచి బయటపడిపోతారు. దీంట్లో అల్లోపతిలో అంటే ఆయుర్వేదిక్లోను అల్లోపతిలోను బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి, వీటిని వాడుకొని బయటపడిపోవచ్చు. దీని గురించి చిన్నపిల్లల్లో కూడా వ్యాక్సినేషన్ వేసి ట్యూబెర్కులోసిస్ రాకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. కానీ కొందరిలో మాత్రం దీన్ని తప్పించుకోలేకపోతున్నారు. అందుకోసమనే గృహ వైద్యంగా చెప్పుకోబడే శుంఠి, పిప్పలి, మరీచ అండ్ ముఖ్యంగా చెప్పుకునే అల్లము మనకి ఈజీగా దొరుకుతుంది. వీటి యొక్క కషాయాన్ని తాగుతున్నప్పుడు మనలో ఉండే ఇమ్యూనిటీ పెరిగి ఈ ధాతుక్షయం అంటే రాజయక్షమని తగ్గించుకోగలుగుతాము, అంటే టీబీని తగ్గించుకోగలుగుతున్నాం. అదేవిధంగా ఆయుర్వేదంలో చెప్పబడిన ముఖ్యమైన బ్రాంకోసిటీ అనే క్యాప్సుల్ కానీ, తర్వాత ధమాబుటి అనే క్యాప్సుల్ కానీ, తర్వాత లక్ష్మీ విలాసరస్ అనే గోల్డ్ క్యాప్సుల్ కానీ, ఇవన్నీ వాడుకోవడం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ పెరిగి టీబీని తగ్గించుకోగలం. థ్యాంక్ యూ.